పశ్చిమ గోదావరి జిల్లాలో వెండి బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంక్రాంతి నేపథ్యంలో భీమవరంలోని శిల్పా జ్యువెలర్స్లో వెండి దేవతల విగ్రహాలతో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు బొమ్మల కొలువును తిలకించారు. భీమవరం ఇలవేల్పు మావుళ్ళమ్మ వెండి విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రదర్శించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. సంక్రాంతి స్పెషల్స్లో ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క వెరైటీ డిఫరెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుచుకుంటుంది భీమవరం. ఈ భీమవరంలో ప్రత్యేకించి ఇటు బొమ్మల కొలువుల్లో ఇటు చెక్క బొమ్మలు లేదంటే పురాతన మట్టి బొమ్మలే కాకుండా వెండి సామాగ్రితో కూడా బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రస్తుతం భీమవరంలో మావుళ్ళమ్మ ఆలయం పక్కనే ఉన్నటువంటి శిల్పా సిల్వర్స్లో కూడా సంక్రాంతి బొమ్మల కొలువు అనేది కూడా ఒక థీమ్ కూడా మొత్తం పూర్తిగా బొమ్మల కొలువులు, అందులో ప్రతి ఒక్కటి కూడా వెండితో చేసినటువంటి బొమ్మల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం సాధారణంగా అటు ముక్కోటి దేవతలను కూడా ఈ బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలాగే పురాతన సాంప్రదాయాలకు తెలియజేసే విధంగా కూడా మన బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తుంటారు. వాటితో పాటు ఇంకా చిన్నారులను కానీ మహిళలను కానీ ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరిని ఆకర్షించే విధంగా కూడా నిర్వాహకులు ఇక్కడ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇక్కడ నిర్వాహకులు కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అంటే ప్రత్యేకించి ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు సంక్రాంతి అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది భీమవరం అండి. సో భీమవరం అంటే సంక్రాంతి అంటే భీమవరం స్పెషల్గా మేము మా శిల్పా సిల్వర్స్ తరపున ఈ వెండి బొమ్మల కొలువు అనేది ఈ సంక్రాంతికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అందరూ చెక్క బొమ్మలు కానీ వెండి చెక్క బొమ్మలు కానీ లక్కపిడతలు కానీ అలా రకరకాలు ఉపయోగించి బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. భీమవరం స్పెషల్గా మేము వెండి బొమ్మల కొలువు ఏర్పాటు చేశాము. ఇందులో దశావతారాలు, అష్టలక్ష్ములు, చిన్నపిల్లలు ఆడుకునే వెండి కిచెన్ సెట్, వెండి టాయ్స్, ఇంకా దేవుడు అన్ని రకాల దేవుళ్ళు, వినాయకుళ్ళు రకరకాల వినాయకుళ్ళు, వెంకటేశ్వర స్వామి, పెద్ద పెద్ద టాయ్స్, వెండి టాయ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ వచ్చి కూడా చూస్తున్నారు, చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. మాకు కూడా ఇలా వెండి బొమ్మల కొలువు పెట్టి వాళ్ళ ఆనందాన్ని చూస్తూ మేము కూడా చాలా ఆనందిస్తున్నాము. ఈ బొమ్మల కొలువు అనేది ఎప్పుడూ అందరూ ఏర్పాటు చేస్తారు, కానీ భీమవరం స్పెషల్గా మేము ఏర్పాటు చేసాము. మావుళ్ళమ్మ గుడి పక్కనే ఉంటుంది కాబట్టి అందరూ ఒకసారి వస్తూ ఇలా మావుళ్ళమ్మ గుడి దర్శనం చేసుకుంటూ ఇక్కడ కూడా వచ్చి మా షాప్ను అందరూ కూడా దర్శిస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది ఇలా ఏర్పాటు చేసినందుకు. ఈ సంక్రాంతి ఎలా జరుపుకుంటున్నారు? భీమవరం మావుళ్ళమ్మ ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి, ఇక్కడ మీరు కూడా ప్రత్యేకించి బొమ్మల కొలువు కూడా పెట్టారు కదా, ఎలా జరుపుకుంటున్నారు ఈ సంక్రాంతి? మేమైతే చాలా బాగా జరుపుకుంటున్నామండి. 1 month జరుగుతుంది, ఎక్కడా జరగదు. మావుళ్ళమ్మ తరివి తీర్థం అన్నా సంబరాలన్నా అసలు చాలా పెద్ద ఎత్తున జరుగుతాయండి ఇక్కడ. మేము కూడా ఇప్పుడు అసలు మామూలుగానే తెలుసు కదా, మొత్తం ఊరంతా ఖాళీ అయిపోతుంది, ప్రతి సిటీ ఖాళీ అయిపోయి భీమవరంలోనే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, మా షాపుకి వస్తున్నారు, అన్నీ చూస్తున్నారు, సేల్స్ అవి బాగున్నాయి. నెక్స్ట్ పందాలు, కోడి పందాలని, తర్వాత మేము అసలు మామూలుగా అయితే ఎప్పుడు కోడి పందాలు మట్టుకే ఉండేవి. ఇప్పుడు భీమవరంలో సిటీలో కొన్ని సెపరేట్ ఏంటంటారు రకరకాలుగా పల్లెటూరు వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నట్టు ప్రతి అంశాన్ని కూడా ఒక గ్రౌండ్లో పెట్టారు. దాంతోపాటు ఇక్కడ పందాలు కూడా ఉన్నాయి. మేము నిన్నే వెళ్ళాము, మేము చాలా స్పెషల్గా ఫీల్ అయ్యాము. ఏడాది అంతా చాలా బాగా జరుగుతున్నాయి, మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ సంక్రాంతికి మా గ్రామదేవత అయిన మావుళ్ళమ్మ అమ్మవారి విగ్రహాన్ని లైట్ వెయిట్లో రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇది ప్రత్యేకమైన శిల్పా సిల్వర్స్కే ఈ ఖ్యాతి దక్కుతుందండి. ఇప్పుడు దాకా ఫోటోలే ఉంటాయి, అమ్మవారు అంటే ఫోటో ఫ్రేమ్లు అవే పెట్టుకుంటారు, కానీ మేము వెండితో డై చేయించి ప్రత్యేకంగా రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో లైట్ వెయిట్లోనే ఉన్నాయి, సాలిడ్లోనే ఉన్నాయి. అమ్మవారు ఏ విధమైన రూపురేఖలతో ఉంటారు, ఏ మాత్రం తీసిపోకుండా మేము అదే విధంగా అందంగా ప్రతి అంగుళం కూడా అదే విధంగా డీటెయిలింగ్తో తయారు చేయడం జరిగింది. అసలు చూస్తే అమ్మవారిని చూసినట్టు గుళ్ళో అమ్మవారిని ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుంది, సేమ్ చూసినట్టే ఉంటుంది. అందరూ ఇక్కడ నుండి వేరే చోట్లకి వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ అమ్మవారిని మిస్ అవుతూ ఉంటారు. ఆవిడని ఎలాగ అనుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి యూఎస్ ప్రతి ఒక్కరికి ఇక్కడి నుంచి మేము పంపిస్తున్నాము, యూఎస్ కూడా ట్రాన్స్పోర్ట్ చేయగలం, తీసుకువెళ్తున్నారు. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. అమ్మవారి విగ్రహాన్ని మేము తయారు చేయడం మూలంగా వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు విగ్రహాన్ని తీసుకుని దేవుడి మందిరంలో పెట్టుకుంటున్నారండి. మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఇలా కస్టమర్స్ని హ్యాపీ చేయడం అనేది మా హ్యాపీనెస్.
ఇటు అది చూస్తాం కదంటే భీమవరం అంటేనే నిజంగా ప్రత్యేకించి ప్రతి ఒక్కటి కూడా వినూత్నంగా ఆకట్టుకుంటుంది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన వెండి సామాగ్రి అలాగే వెండి బొమ్మల కొలువు అంతా కూడా ఈరోజు స్పెషల్ అట్రాక్షన్గా భీమవరంలో నిలిచిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అటు పిండి వంటకాల్లోనే కాదు, అలాగే కోడి పందాల్లోనే కాదు, సంక్రాంతి అంటే బొమ్మల కొలువులో కూడా వెరైటీ అంటూ కూడా ఇక్కడ శిల్పా సిల్వర్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి వస్తున్నటువంటి భీమవరానికి వచ్చిన అతిథులందరూ కూడా ఇది చూసి ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తున్నారంటూ కూడా నిర్వాహకులు స్పష్టం చేయడం జరుగుతుంది. మొత్తానికి భీమవరంలో సంక్రాంతి వేడుకలన్నీ కూడా ఎంతో సందడి వాతావరణంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, వై న్యూస్, భీమవరం నుంచి.